విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన అరాచక శక్తి. వైసీపీ హయాంలో అధికార మండతో రెచ్చిపోయారు. అల్లరి మూకల్ని వెంటేసుకుని 2020లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు రానియకుండా అడ్డుకున్నారు. అప్పట్లో ఈ ఘటనపై తూతూ మంత్రంగా కేసు పెట్టారు. కూటమి ప్రభుత్వంలోనేనా అతన్ని ఆట కట్టిస్తారనుకుంటే పోలీసులు పట్టించుకోవటం లేదు. చివరకు ఓ వ్యక్తి లోకేష్ కు సీఎంఓకి ఫిర్యాదు చేస్తే స్పందించిన విశాఖ పోలీసులు అరాచక శక్తి ఆట కట్టించకుండా ఏకంగా ఆ రోజు అతను అక్కడే లేడంటూ కేసునే కొట్టేశారు. తాజాగా ఆ రోజు జరిగిన ఘటనలో వైసీపీ నేత అక్కడే ఉన్నారంటూ ఫోటోలు, వీడియోలు బయటపెట్టడంతో పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. చూశారుగా, ఇతనే కేకే రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్. 2020 ఫిబ్రవరి 27న విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో రౌడీ మూకలు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డుకున్నారు. వందల మంది గూండాల్ని తీసుకొచ్చి అలజడి సృష్టించారు. 7 గంటల పాటు ఎయిర్పోర్టును దిగ్బంధం చేశారు. ఆనాటి పరిణామాలపై అప్పట్లో ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు. అల్లర్లకు నేతృత్వం వహించిన కేకే రాజు, ఆయన అనుచరులైన ఆళ్ల శివగణేష్, బాణాల శ్రీనివాసరావు, సేనాపతి అప్పారావు, కోలా గురువులు మరికొందరు రౌడీ షీటర్లను నిందితులుగా చేర్చలేదు. వైకాపా అధికారంలో ఉండడంతో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. ఆ రోజు విమానాశ్రయం వద్ద పోలీసులతో కేకే రాజు దురుసుగా వ్యవహరించిన ఫోటోలు, తన అనుచరగణం రౌడీ మూకల్ని వెంటేసుకుని తిరుగుతున్న దృశ్యాలతో గతేడాది నవంబర్ 16న గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవటం వల్ల గోపాల్ రెడ్డి జనవరిలో మంత్రి లోకేష్ ను కలిసి అర్జీ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు గోపాల్ రెడ్డిని స్టేషన్ కు పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. ఆపై కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో గోపాల్ రెడ్డి మార్చి 6న విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అర్జీ ఇచ్చారు. చివరకు విషయం సీఎంఓ దృష్టికి వెళ్లడంతో కేసును రీఓపెన్ చేస్తున్నట్లు పోలీసుల నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అసలు కేకే రాజు ఘటన ప్రదేశంలోనే లేరని మళ్లీ కేసు ముగించేశారు. పోలీసుల తీరుపై ఫిర్యాదుదారుడు గోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేకే రాజు అక్కడే ఉన్నాడంటూ ఆధారాల్ని చూపుతున్నారు. నేను గత సంవత్సరం ఎయిర్పోర్ట్ జోన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిఐ కూడా ఆ ఫిర్యాదును తీసుకొని ఏదైతే పాత ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ని నాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో పరిశీలిస్తే అసలు దాంట్లో కారకులైనటువంటి పేర్లు ఏమీ లేవు. ఈ విషయమే గతంలో మంత్రి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ సిఐ పిలిపించి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడంతో క్లోజ్ చేశారు. తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు గారికి ఫిర్యాదు చేస్తే అదేవిధంగా వారు ఏసీపీ పిలిపించారు, వెస్ట్ ఏసీపీ. ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకొని కేసు క్లోజ్ చేసామని చెప్తే మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది, మీ కేసు క్లోజ్ చేసామని. ఒక అరగంటలోనే మళ్ళీ మీ కేసుని తిరిగి ఓపెన్ చేస్తున్నామన్న మెసేజ్ వచ్చింది. వచ్చినప్పుడు డీసీపీకి పంపించామని చెప్పారు. ఆ డీసీపీ కూడా కనీసం ఎటువంటి విచారణ చేయకుండా కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే విశాఖ పోలీసులు వైసీపీ పాలనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. 10 ఫోటోలు నేను ఏసీబీకి చూపిస్తే ఒక 5 ఫోటోలు వాళ్ళు తీసుకోవడం జరిగింది.
ప్రతి ఫోటోలో కూడా కేకే రాజు చంద్రబాబు గారికి అతి దగ్గరలో ఉన్నారు. కానీ పోలీసులు ఏమని చెప్పారంటే ఆ వ్యక్తి లేడు అనేసి చెప్తున్నారు. మరి నేను ఇచ్చిన ఫోటోలు ఏం చేస్తారో చూడాలి. ఆ రోజు విమానాశ్రయం పరిసరాల్లోనే కేకే రాజు లేరంటూ నివేదిక తయారు చేసిన పోలీసులు గోపాల్ రెడ్డి వద్ద ఉన్న ఫోటో ఆధారాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.